నమస్తే, వెల్కమ్ టు లియో. ఒక్కరోజు సీఎం శంకర్ గారి డైరెక్షన్లో ఈ సినిమా మనం చూసాం. అయితే లోకేష్ గారు నిన్న ఒక మాట అన్నారు, వన్ డే ఎమ్మెల్యే. అది ఎవరు ఏంటి అనే దానిపై, అది కాక ఆ వన్ డే ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు అనే దానిపై నారా లోకేష్ గారు మంచి క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అయితే తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే వన్ డే సీఎం చూసాం. అయితే ఒక్కటి సినిమాలో అర్జున్ నటించినటువంటి పాత్ర అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వన్ డే ఎమ్మెల్యే ఇప్పటిదాకా ఎప్పుడు చూడలే. అయితే వన్ డే ఎమ్మెల్యే ఏంటి అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి నారా లోకేష్ గారు చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. అదే కాకుండా వన్ డే ఎమ్మెల్యే పెట్టిన ప్రెస్ మీట్కి ఏదైతే ఉందో దానికి ఒక మంచి సమాధానం అయితే ఇచ్చారు నారా లోకేష్ గారు. మొత్తానికి ఏం చెప్పారు, ఏం సమాధానం ఇచ్చారంటే ఏం చెప్తారు? అంటే వన్ డే ఎమ్మెల్యే కరెక్టే, కానీ వన్ డే ఎమ్మెల్యేగా కూడా ఫెయిల్ అయ్యాడు ఆయన. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏమనుకున్నాడంటే ఒక్కరోజు వస్తే నాకు అటెండెన్స్ పడిపోతుంది అనుకున్నాడు, కానీ అది అటెండెన్స్ పరిధిలోకి రాదు. అంటే 11 minutes ఎమ్మెల్యే అనుకోవచ్చా? అంతే మరి, 11 minutes ఎమ్మెల్యే కానీ డిబారైన ఎమ్మెల్యే అనుకోవాలి మనం. అటెండెన్స్ లేదు, ఎందుకంటే డిబార్ అవ్వడమే. అది అటెండెన్స్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ డే వస్తే వచ్చి ఉండేది. సో అటెండెన్స్ లేదు కాబట్టి డిబార్ అవ్వడమే. ఏది ఏమైనా మన 11 నిమిషాల ఎమ్మెల్యే గారు ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని, చాలా అసలు ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి భాష మీద కూడా మాట్లాడారు. ఒకటి, రెండు, మీరు సూపర్ 6లు సూపర్ 7లు అమలు చేయరు అని మాట్లాడారు. తర్వాత బాబు ష్యూరిటీ దాని మీద మాట్లాడుతూ ఇదంతా మోసపూరిత ప్రభుత్వం, అన్ని దగా చేస్తుంది, మాటలు చెప్తుంది అన్నాడు. మళ్ళీ మేమే ముఖ్యమంత్రిని అవుతాము, మీరు అసలు ఏమీ చేయలేదు పథకాల గురించి ఆయన మాట్లాడాడు. కథ ఏంటంటే పాపం ఆయనకి దీపావళికి గ్యాస్ పథకం ఇచ్చారనేది కూడా ఆయనకు గుర్తులేదు. ఆయనకి చాలా తెలియదు పాపం, తొందరపాటు ఎక్కువ. 2 years అంటాడు ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టి. లెక్కలు నేర్పించండి అమ్మా, ఒక మంచి లెక్కల మాస్టర్ కావాలంటే నేను ఇస్తాను. ఒక మంచి లెక్కల మాస్టర్ని ఇస్తే కొంచెం ముందు బేసిక్స్ మీరు నేర్చుకుంటే తర్వాత ప్రెస్ ముందు మాట్లాడచ్చు. అంటే ఓన్లీ వైఎస్ జగన్మోహన్కే కాదు, నిన్నగాక మొన్న ఆర్కే రోజా కూడా 9 నెలలు కూడా పూర్తి కానిటువంటి పక్షంలోనే 9 ఏళ్ళు అని మాట్లాడు. అవును పాప, అంటే ఆవిడ కొంచెం అరెస్ట్ కంగారులో ఉన్నారు. అంటే 1-2 నుంచి స్టార్ట్ చేయాలంటారు వీళ్ళకి లెక్క. ఒకటి, మీరు ఇప్పుడంటే నర్సరీ కాబట్టి నర్సరీ నుంచి అక్కర్లే, కానీ 1వ తరగతి నుంచి మొదలు పెట్టచ్చు. అది కూడా తెలుగు మీడియంలో నేర్పిద్దాం, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అంటే హైటెక్ కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడతారు. ఆయనకి ఇంగ్లీష్ మీడియం ఇష్టమే, కానీ మనం ముందు తెలుగుతో మొదలుపెట్టి తర్వాత ఇంగ్లీష్లోకి పంపిద్దాం. ఒకటి, ఆర్కే రోజా 9 ఏళ్ళని ఎందుకన్నారంటే పొరపాటున గతంలో చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు పైనే పరిపాలించారు. సో ఇప్పుడు కూడా 9 ఏళ్ళు పైనే పరిపాలిస్తారు కాబట్టి ఆవిడ కంగారులా మాట అన్నారు, అంటే ఉన్న మాటే అన్నారు. అందుకని దాన్ని మనం క్షమించేయచ్చు, మంచి మాటే అన్నారు కాబట్టి. అంటే అప్పుడప్పుడు తెలియకుండా మంచి మాటలు వస్తాయి. కానీ పాపం జగన్మోహన్ రెడ్డి తోటి ఏమైందో మనకు తెలియదు. ఆ తర్వాత ఆవిడకి ఏం క్లాస్ పీకాడో. సో ఇవాళ ఆయన చాలా మాట్లాడిన దానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నాడు. ఆయన చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని ఆయన అనవసరంగా ఇవాళ ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇవన్నీ కూడా లెంగ్తీ క్వశ్చన్ అన్నట్టుగా లాంగ్ రన్లో దీని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. కొన్ని మీకు వెంటనే ఉండవు, దేవుడు లెక్క వెంటనే తీర్చడు. కొన్ని దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి సాగదీసి టైంకి ఇస్తాడు. అట్లాగా ఈయన ఇవాళ పవన్ కళ్యాణ్ అన్న మాటలకి మీకు 2024లో ఎట్లా అయితే ఇచ్చాడో రోజాకి, 2027 ముచ్చట పడుతున్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి, జమిలి అని. సో జమిలి వచ్చినా రాకపోయినా 2027కి మాత్రం లెక్క తేలే అవకాశం ఉంది. ఎందుకంటే మరి 2029 వరకు అక్కర్లా, మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఎందుకు తలనొప్పులు. 27కి లెక్క తేల్చేస్తే 29 ఎన్నికలు సజావుగా సాగిపోతాయి. ఆ తర్వాత ఇవాళ ఇంకా అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. తర్వాత రాక్షసుడు అన్నాడు చంద్రబాబు నాయుడిని, ఈయన ముఖ్యమంత్రిగా పనికిరాడు అన్నాడు. అండ్ అది కరెక్ట్. ముఖ్యమంత్రిగా ఎందుకు పనికిరారంటే మరి 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఒక కనీసం 5 తరాలకు సంపాదించుకున్నాడు. అంటే మినిమం, వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, మనం అందాజా చెప్తున్నాం అంతే. అదేవిధంగా 5 ఏళ్లలో తన సొంత మనుషుల్ని, తన దగ్గర పనిచేసే సొంత ఎమ్మెల్యేలు ఎంపీలని ఇవాళ కేసుల్లో ఇరికిచ్చాడు.
నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ వాళ్ళు ముంచేశాడు. ఇవాళ వాళ్ళందరూ కూడా కేసులతో లబోదిబోం అంటున్నారు. తర్వాత దానికి ఎవరైతే అత్యంత ఇష్టమైన కమ్మవాళ్ళు ఉన్నారో అందులో ఒక కొద్ది మంది కమ్మవాళ్ళని దగ్గరికి తీసి వాళ్ళని ఇవాళ జైలు వచ్చి లెక్క పెట్టిస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ వరుసలో కూడా ఉన్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఫ్యూచర్ తరాలు, నెక్స్ట్ విద్యార్థులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అంటే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇవాళ పోసాని ఏడుస్తున్నాడు. వల్లభనేని వంశీ ఏడవలేదు కానీ పోసాని నిజంగా ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అంటే ఈ పాఠాలుగా నేర్చుకోమని మనం చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డితో ఉంటే మీ ఫ్యూచర్ జైలు. బాబు గారు మరి ఇవన్నీ చేయరు కాబట్టి బాబు గారు రాక్షసుడే, సందేహాలు, పని రాక్షసుడు. ఆయన పని చేయిస్తాడు, ముఖ్యంగా చేస్తాడు. ఆయన సంపద సృష్టిస్తాడు, పనులు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు. మరి ఇవన్నీ చేసినప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెడతాడు, అమరావతి కట్టిస్తాడు, ఆయన పోలవరం కట్టిస్తున్నాడు. మరి రాక్షసుడు కాకపోతే ఏమవుతాడు ఆయన? అవన్నీ చేయలేదనుకోండి, అప్పుడు వాళ్ళు దేవుడు అవుతారు. జగన్మోహన్ రెడ్డి లాగా చేసేవాళ్ళు ఎప్పుడు కూడా రాక్షసులే అవుతారు. కాబట్టి దానికి బాధ ఏమీ లేదు. మంచిగానే అన్నావు జగన్మోహన్ రెడ్డి అంటున్నాం. అయితే ఈరోజు మనం ఏదైతే వన్ డే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో లేదా 11 minutes ఆఫ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తన మాటల్లో మాట్లాడుతూ దాదాపు 40 లక్షల ఉద్యోగాలు చూసారు ఆయన, ఇది మీకు గాలి సోకింది. అయితే ఈ 40 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నాడో, నిజంగా 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చుంటే నిజంగా ఈరోజు ఏపీలో నిరుద్యోగులు ఉండేవాళ్ళు అంటారా? సో దీని ఎలా ఉండరు? నిరుద్యోగులు ఉండడం ఉండకపోవడం పక్కన పెడితే ఈయన పదవిలో ఉండాలిగా ముఖ్యమంత్రిగా. అంటే ఆ ఉద్యోగస్తులు కూడా ఓట్లు వేయలేదని చెప్పి మరి 40 లక్షల మంది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరిగాయి, టీచర్స్ ఎలక్షన్, టీచర్స్ మీకు ఇంకో ఇవాళ కొత్త విషయం చెప్పాడు. ఇందులో కూడా రిగ్గింగ్ చేశారట. ఇవాళ కొత్త కొత్త విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు ఉంచారు. ప్రజలు తెల్లబోతున్నారు, ఇంకా పిచ్చిపోలేదా జగన్మోహన్ రెడ్డి అని. 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు, 1.3 లక్షల సెక్రటేరియట్లో ఉద్యోగాలు ఇప్పించాడు, 2.62 వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఆయన ఎన్ని పథకాలు తీసుకొచ్చాడు, ఎంత సంక్షేమాలు ఇచ్చాడు ఆయన. అది కాకుండా రాష్ట్రంలో ఎన్నో కొత్త కొత్తవన్నీ తీసుకొచ్చాడు. అవేంటో మరి. అంటే మీకు దేవతా వస్త్రాలని ఒక కథ విన్నారు ఎప్పుడైనా? దేవతా వస్త్రాలంటే దేవతా వస్త్రాలు, మీకు దేవతా వస్త్రాలు అంటే అంతే, ఇంకా మీకు బట్టలు వేసుకోకపోయినా వేసుకున్న దేవతా వస్త్రాలు అంటారు. అంటే బట్టలు లేకుండా ఉండని దేవతా వస్త్రాలు అంటారు. అందుకని ఇవన్నీ కథలు అన్నమాట. ఇవన్నీ దేవతా వస్త్రాల్లాగా. అంటే ఆయనకే కనిపిస్తాయి, ఇంకెవ్వడికి కనిపించవు. ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఆయనకే కనిపిస్తాయి. మీరు మంచోళ్ళు అయితే మీకు బట్టలు వేసుకున్నట్టు కనిపిస్తుంది, మంచోళ్ళు కాకపోతే బట్టలేదు. సో కాబట్టి దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నట్టు, ఉద్యోగాలు ఉన్నాయంటే ఉన్నట్టు లేదు. అంటే వైసీపీ వాళ్ళకి మాత్రం 40 లక్షల ఉద్యోగాలు కనిపిస్తుంటాయి. వైసీపీ వాళ్ళు అందరు కదా, ఐఎమ్ సారీ, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. మిగతా వాళ్ళకి వాస్తవాలు తెలిసి వాళ్ళ చెప్పుతో కడతారు జనాలు ఆ నియోజకవర్గాల్లోకి వెళ్తే. కాబట్టి వారికి మాత్రమే అది తెలుసు. ఆ స్క్రిప్ట్ రాసిన వాడికి తెలుసు, ఇద్దరికి. ఓకేనా? సో ఇప్పుడు 40 లక్షల ఉద్యోగాలైనా, 1.3 అయినా, 2.62 అయినా, వాలంటీర్లు ఇప్పుడు ఎక్కడున్నారో ఆయనకి తెలుసు. ఇవాళ పదం చెప్పాడు కానీ వాలంటీర్ల గురించి ఏమైనా బాధపడ్డా? పోనీ అది చేశాడా? పోనీ ఇవాళ ప్రెస్ మీట్లో అది చెప్పండి నాకు. నీకు అంత ప్రేమ అన్నావు కదా, వాలంటీర్ల గురించి మీకు గుర్తుందా? తెగ రెచ్చిపోయి వాలంటీర్ని హక్కును చేర్చేసుకుని ఇంకా వాళ్ళే మా ఫ్యూచర్ అన్నట్టు మాట్లాడి ఇప్పుడు వాళ్ళకి ఫ్యూచర్ లేకుండా చేశాడు. అందుకని ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇవాళ వీటన్నింటికి సమాధానంగా లోకేష్ గారు మాట్లాడారు. ముఖ్యంగా ఆయన ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడిన దానికి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మేము చూస్తూ ఊరుకోము, మీరు రెచ్చిపోతే కనుకైతే దానికి తగిన ఫలితం అనుభవిస్తారు, మేమేం చేతకాని వాళ్ళం కాదు అని చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అది కాకుండా అన్నీ చెప్పారు. సన్నబియ్యం ఇవ్వబోతున్నాం, మే తర్వాత మేము తల్లికి వందనం అమలు చేస్తాం, అన్నదాత సుఖీభవాకి అమలు చేస్తామని లోకేష్ గారు చెప్పడం జరిగింది మే తర్వాత. దాని గురించి ఆయన ఒక క్వశ్చన్ సంధించాడు, ఎంతమందికి ఇస్తున్నారు రైతులకి, ఏమీ చెప్పలేదు అన్నాడు. అందుకోసం ఇది ఒక్కసారి బదులు చెప్దాం మనం. ఇప్పుడు మీకు కేంద్రం వచ్చి 6,000 ఇస్తుంది, వీళ్ళు 14,000 ఇస్తారు అన్నదాత సుఖీభవాకి, మొత్తం 20,000 ఇస్తారు. 20,000 గత ఇప్పుడు మీకు కేంద్రం 43 లక్షల మందికి ఇస్తుంది, వీళ్ళు అన్నదాత సుఖీభవ 9 నుంచి 10 లక్షల మంది రైతులకి
ఈ అన్నదాత సుఖీభావ కింద 20,000 వేయడం జరుగుతుంది. సో అది ఇవాళ క్లియర్ కట్గా చెప్పారు ఎవరు, మన అచ్చెన్నాయుడు గారు. సో దీనికోసమని బడ్జెట్లో 6,300 కోట్లు కేటాయించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఎంత కేటాయించారు ఏంటి అని నువ్వు తల బద్దలు కొట్టుకోకర్లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నావు. వెళ్ళాల్సిన వాళ్ళకి డబ్బులు వెళ్ళాయా లేదా, అందులోంచి ఏమైనా నొక్కేశారా లేదా అనేది నువ్వు ఆలోచించుకో. అంటే నీకు నొక్కడం అలవాటు కాబట్టి, ఈ ప్రభుత్వానికి ఇవ్వడం అలవాటు కాబట్టి రైతుల అకౌంట్లోకి వెళ్ళిందా లేదా నువ్వు చెక్ చేసుకో. మే తర్వాత వాళ్ళు ఎప్పుడైతే అకౌంట్లో డబ్బులు వేస్తారో నువ్వు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ప్రతిదీ. అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే 15,000 అని 13,000 అది కూడా కొద్ది మందికి ఇచ్చేసి ఆపేసి మళ్ళీ మీరు గద్దె దిగాక ప్రతి ఏమనాలి శాఖలోనూ అప్పులు పెట్టి ఎవరికి బిల్లులు చెల్లించకుండా ఇలాంటి పాడు పనులు ఎవరు చేయరు ఇక్కడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చెప్పేది ఏంటంటే నువ్వు స్క్రిప్ట్ అనేది ఇప్పటికైనా వదిలిపెట్టి ఈ రికార్డింగ్ ప్రెస్ మీట్లు మానేసి ఒక్కసారి డైరెక్ట్గా ప్రెస్ని ఎదుర్కొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని ప్రజలు అడుగుతున్నారు. ఒకసారి చూడాలని వాళ్ళ కోరిక, చూడాలని ఉంది ఇలాగా సినిమాలాగా ఒక్క ప్రెస్ మీట్ పెట్టమని చూడాలని ఉందని ప్రజలు అడుగుతున్నారు. అదేవిధంగా ఆన్సర్ కూడా మీరే ఇవ్వాలి సొంతంగా అప్పటికప్పుడు. లెంగ్తీ క్వశ్చన్ అని తప్పించుకోకూడదు మీరు, లేకపోతే ఆకలిస్తుంది అనకూడదు. అది వాళ్ళు అడుగుతున్నారు. ఏది ఏమైనా ఇవాళ లోకేష్ చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారండి. సన్నబియ్యం కూడా పెట్టబోతున్నారు, అన్ని పనులు చేయబోతున్నారు. ఇంకా 8 నెలలు 9వ నెలలోకి అడుగు పెట్టారు. నువ్వెందుకు తొందరపడిపోతావు? నీకు అంత ముఖ్యమంత్రి సీటు మీద అంత కన్నేంటి? ముందు వీళ్ళందరూ ఒకసారి దిష్టి తీయించుకుంటే బాగుంటుందేమో. మొత్తం కూటమి వాళ్ళందరూ ఈయన కళ్ళన్నీ వాళ్ళ మీదే ఉన్నాయి కాబట్టి అంటే జోక్గా అంటున్నామండి మనం. ఏది ఏమైనా లోకేష్ గారు ఇవాళ మంచి గట్టి కౌంటర్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ ఈయన ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా, ఈ పాటికి ఎలహంకి వెళ్ళిపోయారు అనేది రేపు తెలుస్తుంది మనకి. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా మొత్తానికి 1 డే ఎమ్మెల్యే ఆర్ 11 minutes ఆఫ్ ఎమ్మెల్యేకి మాత్రం మంచి కౌంటర్ అయితే ఇచ్చారు లోకేష్ గారు. సో చూద్దాం దీని మీద మళ్ళీ రిప్లై ఉంటుందా లేదని. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.